రైతు బంధు పైసలు పడలే, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖాతరు, 3 రోజులైన పడని పైసలు, సోషల్ మీడియాలో మెసేజ్లు, ఎవరిని కదిలించినా మాకు పడలే అంటున్న వైనం, పాత పద్ధతిలో 5,000కు ఆదేశం అయినా అన్నదాతల ఎదురు చూపులు ఇప్పటికే మించిపోతున్న యాసంగి. ఒక ఫోన్ చేయాలి, ఫోన్ నేను ఒక మహిళ ఫోన్ చేసింది. ఫోనే రైతు బంధు ఎవరికి పడలేదట. మనం నిన్న ఆల్రెడీ పోల్ పెట్టినాం. ఆ పోల్ ప్రకారం కూడా ఎవరికి పడ్డదట అంటే ఒక అరెకరం ఉన్నోళ్లకు మొన్న కొందరికి వేసిందట, అందరికి కాదట. అరెకరం ఉన్నోళ్లకు కొందరికి వేసి బంధు పెట్టిందట. నిజంగా పడిందా పడలేదా మనం కూడా ప్రజలకు చెప్పాలి కదా. పడలేదు. ఇగో నేను నిన్న రైతు మహిళకు ఫోన్ చేస్తే నాగర్ కర్నూలు అట. ఆమె ఫోన్ చేసింది నిన్న నైట్ 7-7:30కు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే వాళ్ళకు పడలేదు. చాలా మంది ఫోన్ చేస్తాను. వీళ్ళ పేరు కూడా చిలుకనే అయింది. ఎవ్వరికి రైతు బంధు పడలేదు, కేవలం వీళ్ళు నమ్మిస్తుండ్రు రైతు బంధు వేసినట్టు. నిన్న ఇదే సీతక్క ఒక మాట ఏమలుగుతుందంటే, మేము ఇంకా చూసుకోవద్దు అంటారు. మరి అప్పుడు మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు, మీరు లేకపోతే ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు, ప్రచారంలో ఉన్నప్పుడు. హలో హలో నమస్తే అమ్మా. హలో హలో చెప్పండి. అయితే నిన్న మీరు కాల్ చేశారు కదా. ఇవి చౌకోట్లా? అవునండి, ఇదే మన ఛానల్ అండి. ఛానల్ రైతు బంధు పడలేదని కాల్ చేశారు కదా. చెప్పండి. అది మరి నిన్న పడింది అని మళ్ళీ అంటున్నారండి. మీరు పడలేదు అంటున్నారు. పడ్డదా పడలేదా? మెసేజ్ రాలేదు. ఎన్ని ఎకరాలు ఉందండి మీకు? పావుదొక్క 2. అంతకుముందు డబ్బులు పడితే మెసేజ్ వచ్చేదా సెల్కి? నాగర్ కర్నూలు కదా అండి భూమి? ఓకే అండి, మంచిదండి, థ్యాంక్ యూ. ఇది నాగర్ కర్నూలు వాసులారా, మీకు రైతు బంధు పడ్డదా పడలేదా? పడకపోతే మీ స్థానిక ఎమ్మెల్యే ఇళ్లకు వర్రి. ఎందుకంటే నేను గెలిపించినాం రా, నువ్వు మరి ఏం చేసినావు? అదేది ఇప్పుడు పంటకాలం దాటిపోతుంది ఆల్రెడీ, ఇవాళ 15వ తారీఖు, మరి ఎందుకు వేయలేదురా అని పోయి గల్లా బట్టి అడుగుర్రి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో అందరి అకౌంట్లలో డబ్బులు వచ్చి పడ్డట్టు, ఆ డబ్బులు పడ్డాయి, రైతు బంధు వేసి పడేసినాం. మీరు ఇక్కడనే ఒక మాట తప్పిళ్ళు దొంగలారా. రైతు భరోసా కింద 7,500 ఇస్తామని చెప్పి కేసీఆర్ చెప్పిన రైతు బంధు ఇస్తాను, ఇక్కడనే ఫెయిల్ అయిపోయిన మీరు దొంగలు. 7 రోజులలో 7 మోసాలు చేసిన దొంగలు మీరు. ఇక నడుపుతారు 5 సంవత్సరాలు మీరు రాష్ట్రాన్ని. మళ్ళా నియోజకవర్గాలల్లో ప్రతిరోజు ప్రతి ఎమ్మెల్యే తోటి ప్రజా దర్బార్ అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. అక్కడ ఎవ్వరు లేడు. ఏం చెప్తానో మరి ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ జాగాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ బీఆర్ఎస్ వాళ్ళు విడిచిపెట్టిన ఉంటే ఆడి మీదికి పోయి ఆడ కబ్జా పెడదామని ఆడ తిరుగుతానులేమో. ఇక వారం రోజులు చూస్తాం, ఇంకా వారం రోజులు చూస్తాం. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు కనుక ప్రజా దర్బార్లు పెట్టకపోతే యువకులందరినీ పోగేస్తాం. యువకులందరినీ పోగేసి ప్రతి ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోయి నిరసన దీక్షలు చేపడతాం. ప్రతి ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోయి నిరాహార దీక్షలు, నిరసనలు చేయడం మొదలు పెట్టాలి. ఎందుకంటే ప్రజా దర్బార్కు వాళ్ళు రావాలి, ప్రజా దర్బార్లో కూర్చొని మన సమస్యలన్నీ పరిష్కరించాలి. ఇక రైతు బంధు లేదని అడగాలి. అదే విధంగా తొలి క్యాబినెట్ లోనే 50,000 ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పిళ్ళు, అది వేయలేదని అడగాలి. అదే విధంగా 4,000 పింఛను వచ్చే నెల నుండి వస్తుందా రాదా అనేది కూడా చెప్పాలి. అదే విధంగా 200 యూనిట్లు వచ్చే నెల నుండి అమలు చేస్తానా లేదా అనేది కూడా చెప్పాలి. ఉచిత బస్ ప్రయాణం ఒకటే కాదు, 2,500 రూపాయలు ఎప్పుడు ఇవ్వబోతున్నా అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు అన్నది సంవత్సరం తర్వాత చేస్తామనిలే, అధికారంకు రావంగానే తొలి కేబినెట్ లోనే ఈ 6 గ్యారంటీలు అమలు చేసి చట్టబద్ధత కూడా చేస్తామన్నారు. చట్టబద్ధత చేసిందంటే తీసుకుపోయి కోర్టులు ఎత్తే జడ్జి 4 దాన్ని చెయ్యి అంటారు. చట్టబద్ధత కల్పిస్తామన్నారు 6 గ్యారంటీలకు. ఎంత దొంగలు చూడు వీళ్ళు, మాటలు మారుస్తాను మళ్ళీ. నిన్న ఇప్పుడు ఉదాహరణకు మనకి ఇక్కడ బేగంపేట ఉన్నది. బేగంపేట నుండి మనం సికింద్రాబాద్ పోవాలంటేనే ఏ బస్సు ఎక్కిపోవాలి,
ఎంత సమయం పడుతుందని మనకు ఒక అవగాహన ఉంటుంది. అలాంటిది నువ్వు 402 హామీలు ఇచ్చేటప్పుడు 42 పేజీలతో తయారు చేసేటప్పుడు ఇవి సాధ్యమేనా కాదా, వీటికి ఎంత బడ్జెట్ ఉన్నది, ఎట్లు ఇవ్వగలుగుతాము, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, కనీస అవగాహన ఉండదా మీకు? మళ్ళీ 22 మంది గాడిదల పని తోమినట్టు 22 మంది కూర్చొని సన్యాసులు లెక్క ఇవి ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా అని కనీసం మీకు సోయి ఉండదు. రైతు బంద్ వేయలేదు ఇంతవరకు. రైతు బంద్ వేసినామంటారు దొంగల్లారా. ఇది రైతు బంద్ వేయలే.